హఠాత్తుగా ఇలా వస్తారని నేను అనుకోలేదు. అనుకోనివెన్నో ఇక్కడ జరుగుతున్నాయి. వీడు ఆనంద్ అని గాయత్రి. అమావాస్య తిథి, రాత్రి జననం, ఆశ్లేష నక్షత్రం. అవును. పైగా శుక్రవారం. ఆ, నాగ సన్నిధిలో ఏం జరిగిందో నీకు గుర్తుందా? స్పష్టంగా ఇది ఏం చెప్పలేను. అక్కడ ఆడదాన్ని చూశాను. ఉన్నట్టుండి ఏదో ఒకటి వచ్చి తల మీద పడ్డట్టు అనిపించింది. తర్వాత మొహం మీద కూడా. ఆ తర్వాత ఏం గుర్తులేదు. క్షుద్రశక్తులతో సంసిద్ధమవుతున్నాడు పుణ్యమూర్తుల వంశాన్ని అంతం చేయటానికి. ఒకవేళ నా భ్రమ కూడా కావచ్చు. ఎందుకంటే నా చిన్నప్పుడు శివపురం గురించి అమ్మ చెప్పిన భయంకరమైన కథలు ఇంకా నా మనసులో అలాగే ఉన్నాయి. శివపురానికి గడ్డు రోజులు వచ్చాయి. క్షుద్రశక్తుల ప్రయోగంతో అకాల మరణాల వంటి అరిష్టాలు గోచరిస్తున్నాయి. పరిహారం ఏమైనా? ఒక్కటే ఉంది. నాగ సన్నిధిలో దీపం వెలగాలి. ఒకటి కాదు, 1000. అందుకే నేను వచ్చింది. తెలుసు, కానీ నువ్విక్కడ ఉండకూడదు. మీ అమ్మ చేత భస్మాన్ని ఈ మట్టిలో కలిపి వెంటనే వెళ్ళిపో. కానీ మా అమ్మ కడసారి ఎదురు చెప్పకో. ఇప్పుడు అక్కర్లేదన్నాను అంతే. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఉదయం ఒకసారి ఇంటికి రా, మంత్రించి విభూతి ఇస్తాను. ఇంకా మీ అమ్మ చెప్పని ఎన్నో కొత్త విషయాలున్నాయి ఈ శివపురంలో. జ్యోతిష్ శాస్త్రంలో వీరు మహా ఉద్దండులు. అన్నది జరిగి తీరుతుంది. నేను చేస్తాను చూడు. నేను ఇంతవరకు నా మేరీని కొట్టలేదు తెలుసా? నీకంత జాలిగా ఉంటే నా పిల్లలు తీసుకెళ్ళి సాకురా. తెల్లవారుగానే తప్ప తాగొచ్చి పెళ్ళాం బిడ్డలు పట్టుకుని కొడుతున్నావు. సిగ్గుందా నీకు? సిగ్గుందా నీకు? ఈ వేడికను అందరూ చూడటానికి వచ్చారు. అదే కదా. చూడు సూరయ్య, కట్టుకున్న దాన్ని కొట్టడం పెద్ద మగతనం అనుకోకు. 10 మందిలో నువ్వు నీ పెళ్ళాన్ని కొడుతుంటే వీళ్ళందరూ చూడు ఎంత ఆనందంగా చూస్తున్నారు. అలా తాగే కన్నా ఆ డబ్బులతో నీ పిల్లలకి ఏదైనా కొనిపెట్టచ్చుగా. పర్వాలేదు, బాగానే ట్యాకిల్ చేస్తుంది. ఇప్పుడు ఇట్ట తాగి కొడతాడు. నిన్న రాత్రి 12:20కి సారా కొట్టు ఉన్నాడు. నేను ఇచ్చిన ఆ కషాయం ఇవ్వలేదా? అది సారాలు కలుపు తాగాడు. కషాయం సారై బెస్ట్ మెడిసినల్ కాంబినేషన్. ఏదో మర్చిపోయాడు. ఇవాళ నుంచి మా సూరయ్య చక్కగా కషాయం తాగుతాడు కదూ. లేదనుకో ఈసారి దురదగుంటాకు ప్రయోగిస్తాను. ఫెంటాస్టిక్. ఏంటి అందరూ నుంచి చూస్తున్నారు? వెళ్ళిపోవడం అవతలికి. ఎక్కడి నుంచి శాన్ ఫ్రాన్సిస్కో, యుఎస్ఏ. సనీవేవ్ ఏంటి? సిలికాన్ వ్యాలీ. ఇట్స్ a beautiful place. You don't have to be angry. నేను ఫెంటాస్టిక్ అన్నాను అంతే. I was just saying a compliment. పెద్ద శాన్ ఫ్రాన్సిస్కో మనిషిని చూసావా? పెద్ద ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. మొత్తానికి అమ్మ చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి ఈ శివపురంలో. హలో మిస్ బాలా. ఈ కూలింగ్ గ్లాస్ ఎక్కడి నుంచి వచ్చింది? అయితే నీకు విషయం తెలీదా? ఇది అమెరికా నుంచి నా మనవడు వస్తూ నా కోసం తీసుకొచ్చాడు. ఏమిటే ఎలా ఉంది? ఇది నేను నీకోసం తీసుకొచ్చాను నాయనమ్మా. అట్టా ఉంచు. నువ్వే ఈ పాలు తీసుకెళ్ళి నా మనవడికి ఇచ్చేసిరా. వెళ్ళు తీసుకో. పులకించి పొంగే మనసే పద్మనాభుని కాంచగనే. జూలై 17 శ్రావణ మాసం 7. ఈ రోజు 4వ శుక్రవార వ్రతం చేశాను. దేవికి సహస్ర పుష్పార్చన చేశాను. ఇంట్రెస్టింగ్. ఈ రోజు అమృతకి పెళ్లి చేశారు. ఇద్దరి పెళ్లి ఒకే ముహూర్తం. I'm sorry. I really didn't mean to, personal. రామశాస్త్రి గారు చెప్పారు బాలా త్రిపుర సుందరి కథలు రాసుకుంది అని. I'm really sorry. I mean,
డైరీ చదవాలన్నది నా ఉద్దేశం కాదు. బాలా? నాట్ రైట్. నువ్వు ఈ పాలు ఇంకా ఇవ్వలేదా? వేడుండగానే తాగాలరా. నిన్ను చూడ్డానికి ఎవరో వచ్చారు. నువ్వింతకు ముందే తెలుసన్నారు. నేను స్నానం చేసి వస్తాను. ఐఎమ్ సారీ అగైన్. ఐ మీన్ ఆకు చివరి భాగం ఎడమైపు ఉండాలి. ఐఎమ్ సారీ. ఇదిగో మంచినీళ్ళు. ఈ రీతి వేసుకుని ఊరకంటే తిలకిస్తే ఇష్టసఖి కనిపించు స్వప్నమందు అంటారు. దద్దు జనమే. అన్నం ఒట్టించమ్మా. కాలం ఎంత మారినా మన ఇంట్లో మాత్రం కింద కూర్చొని అరిటాకులో భోజనం చేయడమే ఆది నుంచి ఆనవాయితీ. వడ్డించింది ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా తినాలి. అది ఆనవాయితీనే. నేను ఇప్పుడు డైట్ లో ఉన్నాను. డైరెక్ట్ ఒకటి. అమ్మో, భద్రకాళి కళ్ళులా ఉన్నాయి. అమ్మాయి చేసే చిట్కా వైద్యం మీద ఈ ఊరు వాళ్ళకి ఎంతో నమ్మకం. ఈ ఊరి మేలు కోరే మీ తాతగారు మన ఇంటి నుంచి ఓ ఆడపిల్లను దేవతని చెయ్యాలనుకున్నారు. అలా దేవతగా చేసేటప్పుడే మీ అమ్మేవో ప్రేమించిన వాడితో పోయింది. సుభద్ర ఏమైందో తెలియకుండా పోయింది. దేవత చారు, పులుసు, మజ్జిగ. చారు. మరి డైరీలో అలా రాసిందేంటి? అమృత పెళ్లితో పాటు తన పెళ్లి జరుగుతుందని. దేవతను చేస్తే పెళ్ళెలా చేసుకుంటుందబ్బా? చేసుకోకూడదని కదా అమ్మ చెప్పింది. అమ్మో, చాలు చాలు. పరవాన్నం. నో థ్యాంక్స్. భోజనం తర్వాత తీపి తినాలన్నది శాస్త్రం. ఓ, తీపి తినకుండా నిద్రపోతే తీపి కళలు రాకుండా మాయమవుతాయి. తీపి తినకుండా నిద్రపోతే తీపి కలలు రాకుండా మాయమవుతాయి. వెరీ ఇంట్రెస్టింగ్. నా మనవడు తడికుడే. మనిషి అనుకున్నంతేం కాదు. కొంచెం బాగా నేను బాబు. కాస్త నవ్వండి మతి మరుపు మాథ్యూస్ గారు. ఓకే, అంతా ఫోటోలు దిగారు. తృప్తిగా ఉంది కదా? నేను కళ్ళు మూసి ఉంటాను. ఇంకోటి దీవా? ఏం పర్వాలేదు, ఇది వీడియోనండి. పర్లేదు, ఇంకోటి నా మేనల్ని అందరూ పరిచయం చేసుకున్నారు కదా? చేసుకున్నాం. తల మీద జుట్టు చూసి అనుకున్నారు, తెలివి ఎక్కువ ఉంటదని. అది అడుగు. ఏమిటి, అమెరికా నుంచి వచ్చారు కదా, అమృతం తెచ్చారేమోనని. ఆగరా, ఆగు. వీడు నా కొడుకు సీను. చదువు పూర్తి చేశాడు. ఎక్కడైనా ఉద్యోగం వెతకాలి. ఇక్కడ ఉంటావు నాకు ఇష్టం లేదు. బిఏ పాస్ అయ్యాను. చదువుకున్నానన్న అహంకారం వీడికి. నా ఈ వేషం ఊరకాలు రావటం వీడికి నచ్చదు. ఈ ఊరు వదిలిపెట్టిపోదాం పదా అంటాడు. సొంత ఊరు ఎలా వదిలిపెట్టను? మరి వెళ్ళొస్తాం. అలాగే, బాగా. ఇక్కడ మహాజోషులు గోపీనాథ్ శాస్త్రి గారు పిలుస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో.